సో గైస్ ఇవాళ మనం ఒక పర్సనల్ లోన్ యాప్ గురించి తెలుసుకుందాం. ఈ అప్లికేషన్లో 2000 నుంచి 2 లక్షల వరకు అయితే లోన్ రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫటక్ పే ఫైనాన్స్ వెల్నెస్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. అయితే ఈ అప్లికేషన్లో నాకు తెలిసినంత వరకు అయితే ఇది జెన్యూనే. సో మీరు కూడా ఒకసారి కనుక్కొని మీకు రిక్వైర్మెంట్ ఉన్నట్లయితేనే, మీకు అవసరం ఉంటేనే తీసుకోండి. సో అనవసరంగా మీరైతే లోన్ తీసుకొని ఇబ్బంది పడొద్దు. ఓకేనా? అయితే ఇందులో ప్రతి ఒక్కరికి ఒకే రకమైన అమౌంట్ అయితే రాదు. సో అప్ టు 2 lakhs వరకు అయితే వస్తుంది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీకు వచ్చిన దాన్ని బట్టి మీరైతే చూసి తీసుకోండి. అలాగే మన వీడియోని అయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. కింద హైప్ అని ఉంటుంది, దాన్ని మీరు నొక్కేసేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దాం. అయితే మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో సగం తెలుసుకొని లోన్ తీసుకున్నట్లయితే మీకైతే ఖచ్చితంగా ఇబ్బంది కూడా అవుతుంది. సో అప్లికేషన్ పేరు అయితే చెప్పాను కదా, ఫటక్ పే ఫైనాన్షియల్ వెల్నెస్. ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరైతే కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ అయితే నోటిఫికేషన్కి సంబంధించిన పర్మిషన్ ఇవ్వాలి. ఆ తర్వాత మనకు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో హిందీ, ఇంగ్లీష్ రెండే ఉన్నాయి. సో మనం ఆబ్వియస్లీ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ ఉంటుంది, దాన్ని నొక్కాలి. ఓకే, నెక్స్ట్ మనకు మన ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. మనం ఫోన్ నెంబర్ ఇచ్చేసి కింద ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మనం మన పేరు, మన లాస్ట్ నేమ్, అలాగే మన జీమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కింద ఒక రిఫరల్ కోడ్ అయితే ఉంటుంది. మీరు ఆ రిఫరల్ కోడ్ ఇచ్చినట్లయితే మీకు అప్ టు 250 రూపాయలు అయితే వస్తాయి. అవి మీ వ్యాలెట్లకు అయితే రావు. మీరు లోన్ తీసుకున్నట్లయితే అందులో ఇది కొంచెం కట్ అయిపోతుంది, అంతే. మొత్తం మీద మనకైతే హోమ్ పేజ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్ టు 2 lakhs వరకు అయితే లోన్ వస్తుంది అని చెప్పేసి అయితే ఇందులో చూపిస్తుంది. అలాగే ఇందులో మనం క్రెడిట్ స్కోర్వి తెలుసుకోవచ్చు. అలాగే అది లోన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డ్స్ కూడా ఉంటాయి. అయితే మనకు ఇక్కడ అప్లై నౌ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. చేశాక గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయాలి. చేశాక అసలైన పర్మిషన్ అయితే ఉంటుంది. సో మనం ఒక SMS పర్మిషన్ ఇవ్వాలి, లొకేషన్ పర్మిషన్ ఇవ్వాలి, అలాగే ఫోన్ నెంబర్ పర్మిషన్ ఇవ్వాలి, అలాగే కెమెరా పర్మిషన్ అయితే ఇవ్వాలి. సో వీళ్ళు ఎందుకు అన్నట్లయితే సెల్ఫీ కోసం, కేవైసీ కోసం కెమెరా పర్మిషన్ అడుగుతున్నారు. అలాగే వీళ్ళకు ఈ SMS వస్తుంది కదా, సో అందుకని SMS పర్మిషన్ అడుగుతున్నారు. సో ఇలా వాళ్ళ రీజన్స్ అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మనం ఆ పర్మిషన్స్ కింద నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. చేసినట్లయితే మనకు మళ్ళీ ఒక టిక్ మార్క్ వస్తుంది, దాన్ని టిక్ చేసేసి కింద యాక్సెప్ట్ అండ్ ఎలో మీద క్లిక్ అయితే చేయాలి. చేశాక మనకు మళ్ళీ ఫటక్ పే యాక్సెస్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే అడుగుతుంది. సో మనం ఓన్లీ దిస్ టైమ్ అని మాత్రమే ఇవ్వాలి. సో పైన మనకు వైల్ యూజింగ్ ద యాప్ అని ఉంటుంది. సో అలా ఇవ్వద్దు, మనమైతే రెగ్యులర్గా యాప్ అయితే ఏం ఓపెన్ చేయం కదా. సో ఓన్లీ దిస్ టైమ్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫోన్ కాల్స్కి సంబంధించిన పర్మిషన్ అయితే ఇచ్చేయాలి. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే పాన్ కార్డ్ అయితే ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వీళ్ళు శాలరీ పర్సన్స్కి, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పర్సన్స్కి కూడా వీళ్ళైతే లోన్ ఇస్తున్నారు. అంటే మనం వ్యాపారం చేస్తున్నా, లేకపోతే ఏదైనా యూట్యూబర్ కానీ, ఇంకేదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నా కానీ వీళ్ళైతే లోన్ ఇస్తారంట. సో కింద కంపెనీ పేరు అయితే రాయాలి. శాలరీడ్ అయితే నేనైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే తీసుకున్నాను. కింద కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని అయితే మీరు క్లిక్ చేయాలి. చేశాక మీరు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎంటర్ యువర్ మంత్లీ ఇన్కమ్. సో మీ నెల సంపాదన ఎంత అని చెప్పేసి అడుగుతుంది. సో అది కూడా ఇవ్వాలి. అలాగే మీకు సొంతం ఇల్లు ఉందా, రెంటల్ హౌస్ ఉందా అని అడుగుతుంది, అది ఇవ్వాలి. సో మీకు ఎంత లోన్ కావాలి అని చెప్పేసి అయితే మీరు అందులో మెన్షన్ చేయవచ్చు. సో వాళ్ళు ఎట్లా ఇస్తారంటే 20,000 నుంచి 30,000, 50 నుంచి 70,000, 70,000 నుంచి 90,000, ఈ విధంగా ఒక మధ్యలో ఒకటైజ్ ఇస్తారు. సో ఆ అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ కూడా ఏం రాదు, కాకపోతే మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది, అంతే. అలాగే ఈ లోన్ మీకు దేనికోసం, మెడికల్ బిల్స్ కోసమా, లేకపోతే వేరే బిల్స్ కట్టడం కోసమా, లేకపోతే ఏంటి అనేది అడుగుతుంది. సో అది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక ఇన్సూరెన్స్కి సంబంధించిన స్క్రీన్ అయితే వస్తుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, మనం ఈ విధంగా చూపించడం వల్ల 49 ప్లస్ GST, అది మామూలుగా 199 ఉంటుంది. సో ప్రైస్ అయితే ఇప్పుడు తక్కువగా చూపిస్తుంది. సో కింద కంటిన్యూ అయితే క్లిక్ చేసేస్తారు. సో మనం ఇలా చేయొద్దు. కింద స్కిప్ ఫర్ నౌ అని చెప్పేసి ఉంటుంది.
సో మనం స్కిప్ చేసుకున్నట్లయితే మనం ఎలాంటి పేమెంట్ చేయాల్సిన పని లేదు. కానీ చాలామంది ఏంటంటే కింద ఆప్షన్ అనేది గమనించకుండా కంటిన్యూ నొక్కేసి ఆ అమౌంట్ అయితే వాళ్ళకు పే చేస్తారు. సో ఆ విధంగా మీరు చేయాల్సిన పని లేదు. సో మనం స్కిప్ చేసేసినట్లయితే హోమ్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో హోమ్ పేజ్లో మనకు కంగ్రాచులేషన్స్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎ లోన్ అమౌంట్ ఆఫ్ అప్ టు 2 lakhs అని చెప్పేసి పైన అలాగే ఉంటుంది. బట్ దాన్ని నమ్మాల్సిన పని లేదు. కింద మనకు అసలైంది చూపిస్తుంది. సో మనకు ఎఫ్డిపిఎల్ కంపెనీ, అదే ఫైనాన్స్ కంపెనీ మనకు అయితే లోన్ ఇస్తుందంట. అందులో కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మనకు అంటే నాకు లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది అంటే అప్ టు 20,000 మాత్రమే. సో నాకు 20,000 కూడా వస్తుందని కాదు, 20,000 లోపు ఎంతైనా రావచ్చు. అలాగే టెన్యూర్ 1 month ఉంటుంది. కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది. 42% అని చెప్పేసి అయితే ఉంది. సో ఇదైతే ఎక్కువనే అనుకుంటున్నాను. అలాగే 1 month డ్యూరేషన్‌కి కదా! సో అది ఎక్కువే. అయితే తర్వాత మనం ఏం చేయాలి అంటే మన ఆధార్ కార్డ్‌కి సంబంధించిన డిజి లాకర్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా సరే మనకు ఓటీపీ వస్తుంది. లాగిన్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తరువాత మీరైతే లోన్ అనేది తీసుకోవచ్చు. సో లోన్ అయితే వస్తుంది. కాకపోతే మీకు అవసరం ఉంటేనే తీసుకోండి. అనవసరంగా అయితే తీసుకొని ఇబ్బంది పడొద్దు. ఓకేనా? మీకు ఇంకా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేనైతే ఖచ్చితంగా మీకైతే రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? అలాగే మీరైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద హైప్ అని చెప్పేసి ఉంది కదా! నొక్కేసేయండి.